హోలా, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీ వ్లాగ్స్. ఈరోజు మనం ఆనియన్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 2 రెమ్మల బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా 1.5 కప్ రైస్ తీసుకొని వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. అవి కొంచెం వేగాక ముందుగా ఒలిచిపెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం వేగాక బిర్యానీ ఆకు అండ్ కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తంగా ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. రైస్ కొంచెం ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాం. మొత్తం వేగాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం 1.5 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1:3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆనియన్ రైస్ రెడీ. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హ్యావ్ ఇట్. అదిరిపోతుంది. Thanks for supporting. We'll meet in the next video. Bye.